ఈ బాధలు భరించాకంటే నీ ఎదురుగానే నా తల పద్దలు చేసుకుంటాను స్వామి. మీ నాన్న అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పరా? కానీ మీకెవ్వరికీ తెలియని విషయం ఇంకొకటి కూడా ఉంది నాన్న. అమూల్యని నేను ప్రేమిస్తున్నాను. ఏంట్రా అడుగుతుంటే సైలెంట్ గా ఉన్నావు? చెప్పు. ఇదంతా డ్రీమా? ఎవరికి ఏది చెప్పకూడదు. నాకు చెప్పకపోయినా కనీసం మీ నాన్నగారికైనా ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పరా? నాన్నా, కొన్ని ప్రశ్నలకి మాటలతో చేతులతో సమాధానం చెప్పాలి. ఇంకొన్ని ప్రశ్నలకి మనసుతో సమాధానం చెప్పాలి. కానీ ఇప్పుడు ఏ రకంగానో మీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. కాలం నీడలో మనల్ని కొందరు మర్చిపోతుంటారు. అలాగే మనం కూడా కొన్నింటిని మర్చిపోయి కొందరికి దూరంగా ఉండాలి. ఇప్పుడు నేను ఎవరికీ చెప్పుకోలేని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. సారీ నాన్న. ఐశ్వర్య గారు ఇలా మాట్లాడేసి వెళ్ళిపోయారు. అదే అమూల్య, సడన్ గా నాతో పెళ్ళనేసరికి వాడికంతా అయోమయంగా ఉంది అంతే. అయ్యో పిచ్చమూల్య, వాడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడే. నీకా విషయం చెప్పలేకే ఇలా విలవిల్లాడుతున్నాడు. నాతో వీడి పెళ్ళయ్యే వరకు ఇలా సైలెంట్గా ఉంటే నాకంతే చాలు. పెళ్ళయ్యకెలాగూ చెప్పలేడు. ఏదో జరిగింది. ఇదివరకెన్నడూ పార్థుగారి నోట్లోంచి ఇలాంటి మాటలు రాలేదు. ఇప్పుడేమై ఉంటుంది? సరే పద అమూల్య, ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పద. జంబో, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? నువ్వు పదా చెప్తాగాని. కనీసం ఎందుకో చెప్పరా? ఏం లేదే, ఓ పని అనుకున్నాను, అక్కడికే ఇప్పుడు నిన్ను తీసుకెళ్తున్నా. ఏం పని? అబ్బా, వెళ్తే నీకే తెలుస్తుంది కదా. జంబో, కారేంట్రా అడవిలోకి వెళ్తుంది? అసలు ఇంతకీ ఎక్కడికి రా మనం వెళ్లేది? అబ్బా, నీకన్నిటికీ తొందరేనే. చెప్పాను కదా చిన్న పని ఉందని. కాసేపు నోరు మూసుకునూరుకో. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా. ముందు విషయం చెప్పవు.
ఎక్కడికో తీసుకెళ్తావు, అక్కడికి వెళ్ళాక విషయం చెప్తావు. అప్పటికి ఇప్పటికీ నువ్వు కొంచెం కూడా మారలేదురా, అలాగే ఉన్నావు. కానీ నువ్వు మాత్రం అప్పటికి ఇప్పటికి బాగా మారిపోయావే. డ్రైవర్ కారాపు. దిగు. అలా చూస్తున్నావేంటి? దిగు. డ్రైవర్ ఇదిగో, నువ్వు వెళ్ళిపోయిక. అదేంట్రా కార్ పంపించేసావేంటి? మనం ఎలా వెళ్తాం ఇప్పుడు? వెళ్ళడానికి ఇంకో కార్ బుక్ చేశాను లేవే. అయినా మనం తిరిగి వెళ్ళడానికి కాసేపు పడుతుంది టైము. అంటే నీ పని ఇక్కడే అయితే? కొంచెం ముందుకెళ్ళాలి, పద. ఏంటో పార్తో ఇంట్లో అన్ని కార్లుండగా క్యాబ్ బుక్ చేయడం ఏంటో. ఏదో పని అంటున్నావు, క్యాబ్ లో ఇక్కడి వరకు తీసుకొచ్చి దించేసి వెళ్ళడానికి ఇంకో క్యాబ్ అంటున్నావు. ఏంటోరా, నువ్వేం చేస్తున్నావో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇంకా సేపట్లో నీకే తెలుస్తుంది, పదవే. ఇంత పెద్ద ఫారెస్ట్ లో నీకేం పనిరా? చెప్తానుండు, నువ్వు కూడా చేతులు ఇలా ముందుకు పెట్టు. చాపు. ఇప్పుడు అటు చూడు. అటు అటు అటే అటు చూడు. ఏముందిరా అక్కడ? చూస్తూనే ఉండు. అటు చూడు, నువ్వు చూస్తూనే ఉండు. ఇప్పుడు అటు చూస్తూనే ఉండు. జంబు, జంబో, నా చేతులకి సంకెళ్ళేసావేంటి? అవును, నేను నిన్ను కిడ్నాప్ చేశాను. నువ్వు నన్ను కిడ్నాప్ చేయడం ఏంట్రా? నీకేమైనా మతిపోయిందా? నాకు మతిపోవడం కాదే, నీకే మతిపోయింది. నీకు మతిపోయింది కాబట్టే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నీకు మతిపోయింది కాబట్టే పార్థు స్నేహానికి ద్రోహం చేయాలని చూస్తున్నావు. నీకు మతిపోయింది కాబట్టే నీ గుడ్డి ప్రేమతో నన్ను కొట్టి కట్టిపడేశావు. అర్థం లేకుండా మాట్లాడుకో. ఇదిగో, ముందు మర్యాదగా సంకెళ్ళు తీ. ఏంట్రా వెర్రి నవ్వు? ఇదిగో, అవతల నాకు చాలా పనులున్నాయి, ముందు తీ. ఇక్కడి నుంచి కొన్ని రోజుల పాటు మనమిద్దరం ఇక్కడే ఈ ఫారెస్ట్ లోనే ఉండిపోతున్నాం. ఈ ఫారెస్ట్ లోనా? ఎందుకురా? పార్థుతో నీ పెళ్లి ముహూర్తం దాటిపోయి, అన్ని పెళ్లి ముహూర్తాలు దాటిపోయి, పెళ్లిళ్ళకి పనికిరాని రోజులు వస్తాయే, అప్పటి వరకు మనం ఇక్కడే ఈ అడవిలోనే తిరుగుతాం.
తర్వాతే ఇంటికి వెళ్తాం. అలా అయితేనే నీకు పర్దుకి పెళ్లి జరగదు. రే, నాకు పార్తోకి పెళ్లి జరిగి తీరాలి. సంకెళ్ళు తీరా. జరగనివ్వని. నువ్వీ జంబో వల్ల చిక్కుకుపోయావు. జంబో, స్నేహం పేరుతో చిన్నప్పటి నుంచి నువ్వెక్కడికి తీసుకెళ్ళినా నేను నీ వెనకాలే వచ్చాను. ఇప్పుడు కూడా అలాగే వచ్చాను. కానీ నువ్వు ఇంతలా కుట్ర పన్నుతావని అనుకోలేదురా. ఇంపార్టెంట్ పనుందని చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేంత మోసం చేస్తావా? పార్థు కూడా నీ స్నేహం విషయంలో అలాగే భావించాడే. నువ్వు వాడి విషయంలో ఎంతకంటే పెద్ద కుట్రే పన్నావు. జంబో, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. వదిలే ప్రసక్తే లేదు. జంబో, ఏం జంబో? రే, ఎందుకు రా ఈ తాడు? ఒరే జంబో, వదలరా. ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు రా కట్టేస్తున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? వద్దలు జంబో. జంబో, ప్లీజ్ రా. జంబో, వదిలేరా, ఇంటికి వెళ్ళిపోతా. జంబో, 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 ప్లీజ్ రా, వదిలేరా. జంబో, జంబో, ప్లీజ్ రా. నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జంబో, జంబో, ప్లీజ్ రా, నన్ను వదిలేరా. జంబో, ప్లీజ్ రా. రే, మనం వెళ్ళిపోదాం రా. జంబో, ప్లీజ్ రా, వదిలేరా. జంబో, ప్లీజ్ రా. రే, నీకేమైనా మతపోయిందా? నమస్కారం. జంబో, జంబో, ఏం చేస్తున్నావురా? రే, రే. జంబో, జంబో, ఇలా కట్టేసావేంట్రా? ఇది అన్యాయం రా. నువ్వు మా చెల్లెలికి చేసిన అన్యాయం కంటే ఇదేం పెద్ద అన్యాయం కాదులేవే. అది కాదురా జంబో, నా జీవితం గురించి ఎన్నో కలలు కన్నాన్రా. ఆ కలలన్నీ నాశనం చేస్తావా నువ్వు? నాశనం అయిపోయివే. నా చెల్లెలి జీవితం నాశనం అవ్వాలని నువ్వు కోరుకుంటే నీ జీవితం నాశనం అవడంలో తప్పులేదు కదా. జంబో, ప్లీజ్ రా, కట్లు విప్పి ఈ సంఖ్యలు తీసేరా. అది కాదురా, మనం ఈ అడవిలో ఉన్నామనుకో, మనకి ఫుడ్ ఎలారా? నా సంగతి అంటే సరే వదిలే. నువ్వు అసలే తిండిపోతువి. ఒక్క పూట కూడా ఏమీ తినకుండా ఉండలేవు కదరా. నా మాట విని ఈ కట్లు పేరా వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. వీడేంటి ఒక్క నిమిషం అని నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్తున్నాడు. రే జంబో, జంబో, ఎక్కడికి రా?
ఏంట్రా అది? ఏమున్నాయి అందులో? చూడు. ఇప్పుడు ఇవన్నీ ఎక్కడివిరా నీకు? ఇది ముందే పక్కగా ప్లాన్ చేసుకుంది కదా, అందుకే అన్ని రెడీగా ముందే ఇక్కడ ఉంచుకున్నారు. నా జాగ్రత్తలో నేనున్నానమ్మా. ఇప్పుడు ఇవన్నీ నేను తినేస్తాను, ఈ బుట్లో ఉన్నా నువ్వు తినేద్దు గానే. జంబో, ఇది చాలా అన్యాయం రా. చూడైశ్వర్య, నిన్ను ఇలా కిడ్నాప్ చేసి క్లాస్ చెప్తున్నాను అంటే నీకు స్నేహం విలువ తెలియజేయడానికి, పార్థు మీద నీకున్న పిచ్చి ప్రేమ వదిలించడానికి. అర్థమైందా? రే, నువ్వు నేను చిన్నప్పటి నుంచి అనాథలం రా. లైఫ్ లో మనం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం కదరా. అందుకే నువ్వొక రాజకుమారిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నావు, నేనొక రాజకుమారుణ్ణి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలా కోరుకుని వాళ్ళని దక్కించుకుంటేనే కదరా మనం లైఫ్ లో ఏ కష్టాలు పడకుండా ఉండేది. అవునే, నువ్వు చెప్పింది నిజమే. ఎవరైనా సరే ఏ రాజకుమారుడు కావాలనో ఏ రాజకుమారి కావాలనో అనుకోవడం సహజం, తప్పలేదు. కానీ ఆల్రెడీ పెళ్ళైన రాజకుమారుణ్ణో ఆల్రెడీ పెళ్ళైన రాజకుమార్తెనో పెళ్లి చేసుకోవాలని ఎవరు కోరుకోరే. నువ్వు కోరుకుంటున్నావు. కోరుకున్న పార్థును దక్కించుకోవడానికి పెద్ద పెద్ద ప్లాన్లే వేస్తున్నావు. దీనికి నేను ఒప్పుకోను. ఒకసారి నీ పక్కకి చూడరా. పక్కకు చూడాలా? ఎందుకు చూడాలి? నేను చూడా. చూడకపోతే డేంజర్ లో పడతావు. నేను డేంజర్ లో పడతానా? నీకు మించిన పెద్ద డేంజర్ ఏముందా? బుసలు కొడుతోంది చూడరా. నీ నోట్లో నుంచి వచ్చే బుసలు అరుపులు నాకు అనవసరమే. నేనెన్నో బుసలు కొడుతోంది నేను కాదురా. పక్కకి తిరిగి చూడరా, నీకే తెలుస్తుంది. ఈ అడవిలో ఉంది నువ్వు నేను మాత్రమే. ఎందుకంటే నేను కిడ్నాప్ చేసి ఒక్కదాన్నే. ఇక నా పక్కన ఎవరంటారే? నేనిందాకటి నుంచి చెప్తుంది అదేరా. ఐశ్వర్య, నన్ను కాపాడవే. నన్ను కట్టేసి నిన్ను కాపాడమంటే నేనెలా కాపాడగలనురా?